మనీ గ్రోస్ ఆన్ స్కిల్స్ నాట్ ట్రీస్. అంటే చెట్టు మీద డబ్బు పండదు, కేవలం నీలో ఉన్న నైపుణ్యం వల్ల మాత్రమే డబ్బు పండుతుంది అని. పన్ను కాయడానికి చెట్టుకు ఎండ, నీరు, ఎరువు అవసరమైనట్టు మన దగ్గరకు డబ్బు రావాలంటే మన దగ్గర కూడా డబ్బు సంపాదించి పెట్టగలిగే ఏదో ఒక విలువైన స్కిల్ తప్పకుండా ఉండాలి. సాధారణంగా నైపుణ్యాన్ని డబ్బును ఆకర్షించే అయస్కాంతంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపరు లక్షల్లో సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర కంపెనీలకు అవసరమైన యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు తయారు చేయగలిగే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ఒక టాప్ సర్జన్ కోట్లు సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర ప్రాణాలు కాపాడగలిగే స్కిల్ ఉంది కాబట్టి. అలాగే ఒక కంటెంట్ క్రియేటర్ లక్షలు సంపాదించగలుగుతాడు, ఎందుకంటే అతని దగ్గర మిలియన్ల మందిని ఎంటర్టైన్ చేయగలిగే స్కిల్ ఉంది కాబట్టి. దీన్ని బట్టి నైపుణ్యం ఉన్నవారు సమస్యను ఇతరుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో మాత్రమే కాకుండా ఖచ్చితత్వంతో పరిష్కరించగలుగుతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏ సమస్య ఉన్న వ్యక్తి అయినా తమ సమస్యను పరిష్కరించడానికి ఇతరుల కంటే నైపుణ్యం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా ధనవంతుల్లో కూడా 99% ధనవంతులు ఒకటి కంటే ఎక్కువ హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకొని వాటిని మరింత మెరుగుపరుచుకున్న వారే కనిపిస్తారు. ఉదాహరణకు ఎలాన్ మస్క్ తీసుకోండి. ఆయన రాకెట్ సైన్స్తో పాటు సాఫ్ట్వేర్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే బ్యాటింగ్తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ ఇంకా ఫిట్నెస్కి సంబంధించిన స్కిల్స్ కూడా నేర్చుకున్నాడు. అలాగే నైపుణ్యం అనేది కంపౌండింగ్ ఎఫర్ట్ లా కూడా పనిచేస్తుంది. అదేలాగంటే మీరు రోజు మీ నైపుణ్యాన్ని 1% మెరుగుపరుచుకున్న 1 సంవత్సరంలో మీరు 37 రెట్లు బెటర్ అవుతారు. అందువల్ల ఒకే స్కిల్ ఉన్న 30 ఏళ్ల వ్యక్తి 23 ఏళ్ల వ్యక్తి కంటే 10 రెట్లు సంపాదించగలుగుతాడు. కాబట్టి మీరు కూడా ఒక హై డిమాండ్ ఉన్న స్కిల్ ఎంచుకోండి. రోజుకు కనీసం 1-2 గంటలు దాన్ని నేర్చుకోవడానికి కేటాయించండి. ఇలా 2-3 సంవత్సరాలు కంటిన్యూగా చేయగలిగితే మీరు కూడా డబ్బును ఆటోమేటిక్గా ఆకర్షించగలుగుతారు.